హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నాండీ వ్లాగ్స్ ఫ్రమ్ కడప. ఇవాళ వీడియో వచ్చేసి నేను మా తోటలోకి వచ్చాము. చుట్టూ ఇక్కడంతా నీళ్ళు పారగట్టాము. సో తర్వాత మేము 1 month తర్వాత వచ్చామన్నమాట. ఇక్కడైతే మేము ఇక్కడైతే వాటర్ పట్టిస్తున్నాము చెట్లకైతే. సో ఇంకా సరే కాయలు చెట్లు అనేది ఎట్లున్నాయి ఏంటనేసి చూడ్డానికైతే వచ్చామండి. ఈసారి పూత అయితే సరిగ్గా నిలబడలేదు, బట్ ఓకే, ఇంకా మన ప్రయత్నం అనేది మనం చేయాలి కదా. సో ఇంక అందుకని చెప్పేసి వాటర్ అవి అయితే పడుతున్నాము చెట్లకైతే పెట్టపోకుండా. లైట్గా పిందెలు అయితే వచ్చి ఉన్నాయి, చూపిస్తాను చూడండి. లైట్గా అనమాట, ఇదిగోండి చిన్నగా వచ్చున్నాయి, కొన్ని వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడిప్పుడు కొంచెం లైట్గా పర్లేదు. అందుకనేసి ఇంకా ఇప్పుడు ఎండలు బాగా ముదిరిపోతున్నాయి, ఎండలు ఎక్కువ ఉన్నాయి. సో ఇంక అందుకని చెప్పేసి నీళ్ళు కూడా మంత్లీ 2-3 times పట్టిస్తున్నాం అనమాట, వేరే వాళ్ళకి చెప్పేసి. ఇంకా అలా నేను వీడియో అనేది తీద్దామని చెప్పేసి ఇంకా వీడియో తీసాను. ఎలా ఉంది ఏంటి అనేది చూసుకోండి. రాగా పెడుతున్నాను నేను, కొంచెం వాయిస్ అన్నమాట డిస్టర్బెన్స్ ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ అంతా కూడా వాటర్ అనేది పారగట్టేసాం. తామ కూడా ఇంకా అలానే ఉంది, మంచిగా పారాయి, చెట్లు కూడా బాగున్నాయి. అయితే ఈసారి కొంచెం పూత తక్కువ ఉంది. అంతా ఏమైందంటే బంక, మీకు తెలుసో లేదో తెలీదు మామిడికాయ తోట గురించి. పూతేమో బాగా ఫుల్ వచ్చింది, బట్ కానీ బంక పట్టిందనమాట. ఎక్కువ మంచు పడడం వల్ల ఏమైందంటే అది బంక అనేది పడుతుందంట. ఆ టైంలో అది మొత్తం అంతా చెట్లకంతా పడి పూతంతా రాలిపోతూ వచ్చింది. ఈసారి ఇక్కడే కాదు, మాకే కాదు, టోటలు చాలా వరకు ఎక్కడా కూడా నిలబడలేదంట, లైట్గా ఉంది. ఈసారి కాపు అయితే కాపు తక్కువ ఉందన్నమాట. మావైతే నీలం ఉన్నాయి, కొన్ని బేసిసా ఉన్నాయి. మ్యాక్సిమం వచ్చేసి ఇవి ఏమంటారంటే బెంగళూరు పచ్చడికాయలు అంటారు కదా, అవి మావి అన్నమాట తోటంతా. ఇదిగోండి వచ్చున్నాయి లైట్గా పిందెలు అయితే, ఓకే హ్యాపీ. ఇంకా అలా లైట్గా అయితే వచ్చున్నాయి. ఇంకా చూద్దాము. మంచిగా అయితే చెట్లకైతే పారగట్టారు, చాలు, చెట్లు బాగుంటే చాలు. మా నాన్నకు కూడా హ్యాపీ. చెట్ల కోసం మా నాన్న ప్రాణం పోసుకుంటున్నాడు. అస్సలు ఎంతగా కష్టపడుతున్నాడంటే మా నాన్న అంతగా కష్టపడుతున్నాడండి చెట్ల కోసము. ఎందుకంటే మా నాన్న చిన్నప్పుడు పెంచిన చెట్లు కదా, సో ఆ మమకారం, ఆ ప్రేమ అనేది ఉంటుంది. సో మనం ఏం చేయలేము, బట్ ఇంకా మనం అది కొనసాగించాలి కాబట్టి ఇంకా అలా నాకు సాధ్యమైనంత హెల్ప్ నేను చేస్తున్నాను అంతే. ఇంకా అలా నేను వచ్చినప్పుడు ఇలాగా అప్పుడప్పుడు వీడియోస్ తీసుకుంటూ ఇంకా అలా చేస్తున్నా. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి బ్లాగ్స్, ఇలాంటి వీడియోస్ మీకు ఓకే అయితే పెట్టమంటే ఇలాంటి వీడియోస్ రికార్డ్ చేసి నేను పెడతానండి, ఓకేనా. ఓకే, నచ్చితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఓకే. థ్యాంక్ యూ.